ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి నెల కూడా ఒక నూతన ఉత్తేజంతో, నూతన పెట్టుబడులతో, భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము, సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే 15 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం. అలాగే ముఖ్యంగా 3 జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా, సెంట్రల్ జోన్గా, మరి రాయలసీమ జోన్గా, మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థలు, అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకుని కూడా ఈరోజు కింద డిఆర్సీ మీటింగ్లో అధికారులు ముఖ్యంగా చూడా చైర్మన్ గారిని అందరూ కూర్చోబెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అందరికీ కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ 2-3 రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు.